దుష్ప్రచారాన్ని నమ్మకండి, ఫేక్ వీడియోలకు దూరంగా ఉండండి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ వెల్లడి. కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ ఉత్సవాలను ఈ నెల 27 నుంచి జరుగుతాయని, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ విజ్ఞప్తి చేశారు. ముందుగా ఫేక్ వీడియోలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి గణేష్ ఉత్సవ కమిటీ నాయకులతో, మత పెద్దలతో పీస్ కమిటీ మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం హాల్లో నిర్వహించారు. అలాగే గణేష్ ఉత్సవాల మండపాల వద్ద విద్యుత్ ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. అయితే మండపాల వద్ద మున్సిపల్ అధికారులు శుభ్రత కాపాడడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ 5వ రోజు నిమజ్జనం రోజు కర్నూలు జిల్లా పోలీస్ బృందం ఆదోని డివిజన్ మొత్తం పోలీస్ బృందంతో ఆదోనిలో బందోబస్తు చేస్తామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే మండపాల నిర్వాహకులు 24 గంటలు ఎవరో ఒకరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు ఒకరినొకరు గౌరవించుకుంటూ పండుగ వేడుకలను జరుపుకోవాలని, ఎటువంటి విఘాతం లేకుండా పోలీసులు అహర్నిశలు కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ హుస్సేన్ పీరా, డిఎస్పీ హేమలత, మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి, రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, సంబంధిత అధికారులు, 1 టౌన్ సిఐ ఎస్ఐలు, 2 టౌన్ సిఐ ఎస్ఐలు, తాలూకా స్టేషన్ ఎస్ఐలు, సిఐలు, 3 టౌన్ ఎస్ఐలు, సిఐలు, ఇస్వి పోలీస్ స్టేషన్లు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. డిఎస్పీ మేడం కానీ మీ ద్వారా మున్సిపల్ కమిషనర్ మేడం, చైర్మన్ మేడం అందరితో కోరేది ఒకటే, ఈసారి పెద్ద పండుగ బాగా గ్రాండ్ గా చేసుకుంటున్నారు. వారు విద్యుత్ శాఖ వారికి ట్రాన్స్ఫర్ కానీ, లోవేజ్ కానీ అట్లా కాకుండా ఈ పండుగకి అందరూ అందుబాటులో ఉండాలని ఏడీ గారికి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుతున్నాం సార్. దయచేసి వాళ్ళకి విద్యుత్ శాఖ వారికి జాయిన్ లేకుండా, వైర్లు కట్ లేకుండా దాని మీద దృష్టి పెట్టాలని మేము సబ్ కలెక్టర్ గారి కానీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి కోరేది ఒకటే, వర్షం కాలం ఉన్నది, పండగ ఎక్కడెక్కడ గణపతి పెట్టున్నారో అక్కడ ఎలాంటి కానీ అది చెత్త లేకుండా కానీ, అది మిగతా అది వైట్ సున్నం వేసేది కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా. పోయినసారి కూడా చాలా దగ్గర గలీజ్ అయితే క్లీన్ చేసేవాళ్ళు లేకుండా సార్, చాలా ఇబ్బంది అయింది పండుగకి. అట్లా కాకుండా చూడాలంటే మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి కొద్దిగా దీని మీద దృష్టి పెట్టాలని, ఆ రోజు పండుగ రోజు భక్తులకు పోయి వచ్చేదానికి ఇబ్బంది లేకుండా చూడాలని మేము బిఎస్పీ పార్టీ నుంచి కోరుతున్నాం సార్. జై భీమ్ సార్. సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో ఈ పండుగ ప్రశాంతంగా జరిగేటట్లు, వైభవంగా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ మధ్యన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ కూడా జరిగింది. దాంట్లో అన్ని సూచనలు చేశారు. అందుకే మిగతా సార్ గారికి ఏం రిప్రజెంట్ చేయలేని పరిస్థితి. అలాగే మీ వాల్యుబుల్ రాకముందు ఆల్రెడీ 2-3 మీటింగ్ జరిగాయి. ఎన్ని మీటింగ్ అనే కావాలని మీరు అనుకుంటూ ఉంటారు. బట్ నాకు ఎందుకో కర్నూలులో కూర్చోలేకపోయాను. సరే వచ్చి ఒకసారి మాట్లాడి దానికోసం వచ్చాను కాబట్టి ఆయన సెక్రటరీ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. తర్వాత మళ్ళీ డిఎస్పీ గారు కూడా మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ ఇష్యూస్ మస్ట్ హావ్ బీన్ సార్టెడ్. నేను వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా ఇష్యూస్ వస్తే నేను కూడా అనుకోవట్లేదు. జస్ట్ కస్టమర్గా అన్ని బాగా చేసుకుంటామని చెప్పండి. గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా సక్సెస్ గా అవుతుందని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఏ మాట్లాడాలనుకున్నా ఎస్పీ గారికి తెలుసు. సబ్ కలెక్టర్ 2 మీటింగ్ వేసుకున్నారు, డిఎస్పీ గారు ఆధారంలో 3 మీటింగ్ వేసుకున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా మనమంతా మాట్లాడడం జరిగింది. డిపార్ట్మెంట్ డిఎస్పీ గారికి అయితే సబ్ కలెక్టర్ తెలియదు. మళ్ళీ మాట ఏదైతే చెప్తే బాగుండదు. ఈ వినాయక చవితి 5 రోజులు భజన రాసుకో శాంతియుతంగా చేసుకుందాం. 5వ రోజు 31వ తారీఖు రోజు నిమజ్జనం రోజు పార్టీకి అతీతంగా, కులమత అతీతంగా హిందూ ముస్లిం అందరూ కలిసికట్టుగా నిమజ్జనం జయప్రదం చేస్తాం. ఆధునిక పట్టణాన్ని శాంతియుతంగా ఉండాలని చూడాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు దేశపతి ప్రకాష్. ఉద్దేశంతో మనం ఇన్నిసార్లు ఈ మెసేజ్ ని పబ్లిక్ లో తీసుకెళ్ళడం జరుగుతున్నది. సో అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ ఫెస్టివల్ అనేది అందరి కుటుంబాల్లోని సంతోషాన్ని తీసుకురావడం
తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో పండగలు వస్తాయి పోతాయి, ఇంపార్టెంట్ డేస్ వస్తాయి పోతాయి, బట్ పండగ అయిపోయిన తర్వాత అగైన్ అందరూ ఒకరినొకరు ముఖం చూడాలి, ఒకరితో బిజినెస్ చేయాలి. బేసికలీ ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ హ్యుమానిటీ. బేసిక్గా చెప్పాలంటే పాయింట్గా చెప్పకుండా బ్రాడ్గా చెప్పాలంటే ఇట్స్ బేసిక్ హ్యుమానిటీ దట్ ఆల్ ఆఫ్ us లివ్. మా సోదరులందరూ కూడా ఇది ఒక హిందువుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం. అలాగే ఇక్కడ నర్సింగ్ హోమ్ పైనుంచి వెళ్ళడం వల్ల అక్కడ కూడా పేషెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది వాతావరణం. ఖచ్చితంగా ఎస్పీ గారి విషయంలో పేషెంట్ల విషయంలో అయితేనేమి, హిందువుల మనోభావాల విషయంలో అయితేనేమి, ముస్లిం సోదరులు ఎలాంటి అభ్యంతరం ఉన్నటువంటి విషయాన్ని పరిగణన తీసుకొని మా యొక్క రూట్ను వినాయకుడి ఆమోదయోగ్యంగా మా పండుగ సులభ వాతావరణం జరుపుకునే విధంగా సహకరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, ఆదోని సార్, గణేష్ కేంద్ర కమిటీ యొక్క జిల్లా కార్యదర్శి సార్. ధన్యవాదాలు. ఆదోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు, ముస్లిం పెద్దలు పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, లోకల్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. 5 రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి, వాళ్ళ నీడ్స్, నెసెసిటీస్ ఏమున్నాయి, మన తరపు నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము, సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు, తర్వాత ఉత్సవ కమిటీ తరపు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు 24 hours అక్కడ ఉండాలి అని చెప్పడము, తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ 5 రోజులు జరుపుకొని 5వ రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకున్నాము. సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆదోనిలో ఈ పండగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము, మన బందోబస్తు ఇస్తాము అని అందరికీ తెలియజేస్తాము. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్స్ అది బందోబస్తు రోజుకి వేరే ఉంటుందండి. సో రొటీన్ బందోబస్తు సబ్ డివిజన్ చూసుకుంటారు. బట్ నిమజ్జనం రోజు అయితే మనం బందోబస్తు ఫైనల్ చేసి దాదాపు ఎంతమందిని మనం చేస్తాము, 700 మందిన నిమజ్జనం రోజు. ఆల్మోస్ట్ జిల్లా